నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇటీవల వార్తాపత్రికల కథనాల ప్రకారము జనసేన పార్టీ నేషనల్ పార్టీగా రూపొందుతుందా అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అనారోగ్యం నుంచి కోరుకున్న తర్వాత మళ్ళీ ఆయన దూకుడు వ్యవహారం చూపిస్తూనే ఉన్నారు. మొదటి నుంచి కూడాను ఆయనది చూస్తుంటే కొంచెం చాలా ఫాస్ట్గా మాట్లాడటము ఇదేదంతా ఉంది. ఏదైనా ఒకటి ఏంటంటే పూర్వీకులు చెప్పింది ఇంటి గెలిచి రచ్చగలవాలన్నారు. ముందర రాష్ట్రంలోనూ రీజియన్లోనూ తెలుగు దాంట్లో వేసుకున్న తర్వాత నెమ్మదిగా వెళ్తాం. కానీ ఏంటంటే జూలై 15 ఒక డేట్ ఇచ్చారు. దేశ రాజధానిలో దేశ సమగ్రతకు అభివృద్ధి గురించి జనసేన నేషనల్ పార్టీ అవుతుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నదైతే ఆయనకి మరి ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏది 175లో. అలాగే లోకసభలో 2 ఎంపీస్ ఉన్నారు. మన నామినేషన్స్తో ఒక రాజ్యసభ మెంబర్ కూడా ఉన్నారు. ఊహాగానాలు అయితే మోడీ గారు క్యాబినెట్ బర్త్ కూడాను జనసేనకు ఒకటి ఇస్తారనేటువంటి ఊహాగానాలు కూడా బయలుదేరాయి. మరి ఇవన్నీ తీసుకుని మరి ఒక రాజకీయ పార్టీ నేషనల్ జాతీయ పార్టీగా ఆవిర్భవించాలంటే వాటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే మినిమం ఒక 4 రాష్ట్రాల్లో ఒక స్టేట్ పార్టీ కింద ఉండాలని, అట్లాగే లోకసభలో మినిమం ఒక 2% సీట్స్ ఉండాలని, అలాగే ఒక 6% ఏదో ఓటర్లు ఇది ఉండాలని చెప్పి కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. మరి ఇప్పుడు ఆయన ఇవన్నీ తీసుకుని ముందరకు వెళ్ళడం మంచిదా, లేకపోతే ముందర రాష్ట్రంలో రాజకీయంగా ఎదుగుల చూసి ఒక ఇదైన తర్వాత ఒక 5 years తర్వాతనో 10 years తర్వాతనో నేషనల్ పార్టీ గురించి ఆలోచన మంచి. ఎందుకంటే ఒక చిన్న తప్పు మేము మామూలుగా మనం చూసిందంటే కేసీఆర్ గారు కూడాను అబ్బాయి ఇంకేముందని చెప్పేసేసి రాష్ట్ర రాజకీయాలకు పరిమితం కాకుండా నేషనల్ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అని చేసుకుని ఆయన కంగు తీరి చాలా దెబ్బతిన్నారు. సో అది ఒక లెసన్ కింద కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ నేషనల్ పార్టీ అవుతుందా, అది ఇప్పుడు సముచితం అవునా కాదా ఆలోచన దాని మీద చిన్న వివరణ కావాలి. అంటే పెట్టడంలో తప్పులేదు, నేషనల్ స్థాయిలో పోవటం, మొత్తం అంతా దేశమంతా తిరగటం చేసి బలపరచడానికి ప్రయత్నం చేయటంలో తప్పులేదు. కానీ 2-3 విషయాలు ఆయన మైండ్లో పెట్టుకోవాలి. జాతీయ స్థాయిలో ఎదగాలి అంటే 2 ఉండాలి. గట్టి సిద్ధాంతపరమైన పునాది లేదా వారసత్వం. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి కానీ అంతకుముందు రాజీవ్ గాంధీకి కానీ మిసెస్ గాంధీకి కానీ వచ్చింది ఏంటంటే వారసత్వం. ఐడియాలజికల్ బేస్ కొంతున్నా ఐడియాలజికల్ బేస్ నెహ్రూ గారి తర్వాత డైల్యూట్ అయిపోయింది. పెద్ద ఐడియాలజికల్ బేస్ కాంగ్రెస్కి లేదు. కాంగ్రెస్ బికేమ్ మోరే ఇది ఫిక్సర్స్ అండ్ డీలర్స్ ఉన్న పార్టీ లాగానే తయారైపోయింది. కానీ సస్టైన్ ఎందుకు అయింది అంటే ఒక లెగసీ వారసత్వం ఉంది. ఒక ఫిగర్ హెడ్ టు లుక్ టు ది ఫ్యామిలీ ఆఫ్ నెహ్రూ, అది ఉండబట్టి అది సక్సెస్ అయింది. ఇక జాతీయ పార్టీగా బీజేపీ ఎట్లా సక్సెస్ అయిందంటే సిద్ధాంతపరమైనటువంటి బేసు, క్రమశిక్షణ, కార్యకర్తలంతా నమ్ముతారు. ఇది ఆ సిద్ధాంతాన్ని నమ్మి దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టే పదవులు చూసుకోకుండా వాళ్ళ సుఖాలు చూసుకోకుండా పార్టీకి వర్క్ చేయడానికి ప్రతి రాష్ట్రంలోనూ వాలంటీర్స్ వస్తారు. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ దీనికి. ఈ 2 లేని నాడు జాతీయ స్థాయిలో ఎదగటానికి చూడటం అంటే ఉట్టికి ఎక్కలేని అమ్మ స్వర్గానికి ఎక్కటానికి నిచ్చినేసిందంటారే అదే అవుతుంది. ఎగ్జాక్ట్గా కేసీఆర్ గారికి అదే అయింది. ఉంది నేషనల్ లెవెల్లో ఒక వ్యాక్యూమ్ ఉందనేది కరెక్ట్. ఎందుకనంటే బీజేపీకి ఒక సరైనటువంటి అపోజిషన్గా కాంగ్రెస్ రాలేకపోతూ ఉన్నది, స్ప్లింటర్ అయి ఉన్నది అపోజిషన్. అది అడ్వాంటేజ్ తీసుకొని రావాలి అంటే నీకు ఒక స్ట్రాంగ్ ఐడియాలజికల్ నేషనల్ బేస్ ఒకటి కావాలి. అంత స్ట్రాంగ్ ఐడియాలజికల్ బేస్ నీకు రాష్ట్రంలోనే లేదు. రాష్ట్రంలోనే బేస్ ఎక్కువ, అభిమానుల బేసు, కమ్యూనిటీ బేసు, కొంత ఇతరమైన బేస్ మీద రన్ అవుతున్న పార్టీయే కానీ
సిద్ధాంతపరంగా స్ట్రాంగ్ ఐడియాలజికల్ ఫౌండేషన్ ఉండి ముందుకు పోతున్నది అంటే క్వశ్చన్ మార్క్. సో అటువంటప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో ఎదగటం కూడా చాలా కష్టంగా ఉన్నది. చూచాం పోయిన తర్వాత సింగిల్గా పోటీ చేస్తే పెద్దగా ఎఫెక్టే రాలేదు. అటువంటప్పుడు నేషనల్ స్థాయి అంటే నేషనల్ స్థాయిలో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఫండింగ్. ఏ పార్టీ అయినా నడపటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు, ఎక్సెప్ట్ ఫర్ సిపిఎం పీపుల్. ఏదైతే అక్కడ మళ్ళీ ఐడియాలజికల్ బేస్ ఉంది కాబట్టి నీకు వాలంటీర్లు వస్తారు పనిచేయడానికి, బట్ ఇంకెక్కడ నీకు రారు. ఒక సిపిఎంలో ఉంటుంది కొంతవరకు. అది ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే బీజేపీ కన్నా సిపిఎంలోది ఎక్కువ ఉంటుంది, బికాస్ అక్కడ డెడికేషన్ టు ఎ కాజ్ ఈజ్ ఫార్ గ్రేటర్. సో ఆ పార్టీలు నేషనల్ లెవెల్లో మేనేజ్ చేసుకోలేకపోతున్నాయి, అవి కూడా మేనేజ్ చేసుకోలేకపోతున్నాయి. సిపిఎం ఆల్సో కుడ్ నాట్ బికమ్ ఏ నేషనల్ పార్టీ. అటువంటిప్పుడు ఆ వ్యాక్యూమ్ని మనం ఫిలప్ చేస్తాం, ముందుకు పోతాం అనుకోవటం కష్టం. మోర్ ఇంపార్టెంట్లీ ఫండ్స్. ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు దెబ్బతిన్నారు, అది నేషనల్ లెవెల్లో పెట్టాలంటే ఫండింగ్ అవసరం వచ్చింది. ఫండింగ్ అవసరం కాగానే దానికి పెద్ద ఎత్తున సమీకరణ, దాంతోనే కరప్షన్ పెరిగింది, కొలాప్స్ అయిపోయింది. ఇక్కడనే కొలాప్స్ అయిపోయింది ఆయన ఎంపైర్. సో ఇది అంత నన్ను అడిగితే అడ్వైజబుల్ కాదు. ఆయన ఆంధ్రాకే పరిమితమై గట్టిగా కృషి చేసి ఆన్ హిజ్ ఓన్ ఆర్ విత్ బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయటం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది, ఆయన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. అది ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడాను ఇట్ కుడ్ నాట్ రైస్. ఆమ్ ఆద్మీకి ఆ గ్యాప్ను ఆ రోజు అది ఫిలప్ చేయగలిగింది, బట్ ఎదగలేకపోయింది. ఎదగటంలో దెబ్బతింది. అగైన్ కరప్షన్ ఫాల్ మీరు చెప్పింది. ఓకే.